హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నిన్న ఒక వీడియో చేశాను కదా. మనకు కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ నుంచి వచ్చినటువంటి ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూడండి, లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేశాను. అయితే ఆ నోటిఫికేషన్ వీడియో కింద ఏంటంటే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో చేయడం పడారు, మేము కూడా అప్లై చేసుకుంటామని చాలామంది అయితే అడిగారు అనమాట. ఇప్పుడు వీడియోలో వచ్చేసి మనకు అప్లికేషన్ అనేది ఏ విధంగా ఫిల్అప్ చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ పంపించాలి, అండ్ ఏ అడ్రస్కి మనకు బై పోస్ట్ ద్వారా పంపించాలి, అది కూడా ఏ విధంగా పంపించాలి, ప్రతిదీ మీకు ఇదే వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలో ముందు ఒక స్మాల్ అప్డేట్, దీనికి వచ్చేసి ఎలాంటి రన్నింగ్ కానీ ఏదైతే కండక్ట్ అయితే అయ్యారు, అండ్ ఇంకోటి కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉండాలి, ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, అండ్ ఎలాంటి ఎగ్జామినేషన్ ఫీజు అయితే లేదనమాట. ఎవరికైతే ఇండియన్ ఆర్మీలోనో అవి కూడా గ్రూప్స్ పర్మనెంట్ ఉద్యోగాలు జాబ్ చేయాలనుకునే వాళ్ళకు ఇది సువర్ణ అవకాశం అయితే చెప్పుకోవచ్చు. అండ్ అదేవిధంగా ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ అయితే చేయండి. కూడా చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేసుకొని వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ఇటువంటి జర్నీ జాబ్ అప్డేట్స్ కూడా కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. వీడియోలో కూడా స్మాల్ అప్డేట్, ఎవరైతే ఇంటికాడనే ఉంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవ్వాలనుకుంటారో లైక్ ఎస్జెడ్ కానిస్టేబుల్ కానీ, రైల్వే గ్రూప్ కానీ, రైల్వే ఎన్టీపీసీ కానీ, ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ కానీ, ఇలాంటి కోర్సెస్ అనేది మన డివైస్ డారింగ్ యాప్లో మీకు కేవలం 399 విత్ 1 అయితే ఇస్తా ఉన్నాము. అక్కడ ఫ్రీ డెమో వీడియోస్ కూడా అవైలబుల్గా అయితే ఉంటాయి, చూడండి. మీకు కంటెంట్ అండ్ సబ్జెక్ట్ నచ్చితే కోర్స్ అయితే తీసుకోండి, లింక్ డిస్క్రిప్షన్ మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇక మనకు మెయిన్గా టాపిక్ అంటే మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్టర్ ఆఫ్ డిఫెన్స్ ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్ CDM నోటిఫికేషన్కి కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్కి అప్లై చేయాల్సినటువంటి ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇది అనమాట. ఇది మీరు కావాలంటే కన్నా మీరు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేశాను. అండ్ వెబ్సైట్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా చెప్తాను, వెయిట్ చేయండి. అయితే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఉంటుంది కదా, దీన్ని వచ్చేసి ఏంటంటే మీరు ఏం చేస్తారు, మీరు ముందుగా A4 సైజులో మీరు ప్రింట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మనకు అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అదేవిధంగా మనకు అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. టోటల్గా 2 పేజెస్ అనమాట. అయితే ఇక్కడ వాళ్ళు ఏమంటారు అంటే ఈ అప్లికేషన్ ఫామ్ని మీరు ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరైతే టైపింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. A4 సైజులో మీరు ప్రింట్ తీసుకొని, అదేవిధంగా ఫోటోగ్రాఫ్ అనేది మీరు దానికి అతికించి కొన్ని డాక్యుమెంట్స్ అటాచ్మెంట్ చేసి బై పోస్ట్ ద్వారా పంపించాల్సి ఉంటుందని వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. అంటే ఇది మన పెన్ తోటి మనం ఫిల్అప్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు, మనం కంప్యూటర్ కార్డుకి వెళ్ళి టైపింగ్ అయితే చేయించాల్సి ఉంటుంది అనమాట, హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ. అయితే ఈ నోటిఫికేషన్కి ఎవరైతే అప్లై చేద్దామని అనుకుంటారో వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ అనేది అఫీషియల్ వెబ్సైట్లో మీరు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలంటే గూగుల్ క్రోమ్లో వచ్చేసి మీరు ఏం చేస్తారంటే cdm.gov.in మీరు టైప్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. నేను మొబైల్ అనేది అడ్డం పెట్టుకునే కాబట్టి మీకు ఈ విధంగా అయితే వస్తుంది. బట్ మీకు స్ట్రైట్ పెట్టుకుంటే కన్నా లేటెస్ట్ ఇన్ఫో అని ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అంటే మీరు ఏం లేదు, మీరు పైకి స్క్రోల్ చేయండి అంతే. లేటెస్ట్ ఇన్ఫో అక్కడ కిందనే మనకి ఇక్కడ చూసుకోండి, డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ ఆఫ్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ ఫర్ ద రిక్రూట్మెంట్ సివిల్ అండ్ మోటార్ డ్రైవర్, కుక్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అండ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ అవుతుంది కదా. ఇక్కడ మీకు ఈ విధంగా అయితే ఉంటుంది. రీడ్ మోడ్ ఉందనుకో, దాన్ని క్లిక్ చేశారంటే మనకి నోటిఫికేషన్ అయితే మనకు ఓపెన్ అవుతుంది. నోటిఫికేషన్ అయితే మీరు డీటెయిల్గా ఈ విధంగా డౌన్లోడ్ చేసుకొని అప్లికేషన్ ఫామ్ అనేది మీరు A4 సైజులో మీరు అడ్మిట్ కార్డు అండ్ అప్లికేషన్ ఫామ్ ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్ తీసుకున్న తర్వాత మీరు కంప్యూటర్ కార్డుకి వెళ్ళి మీరు టైపింగ్ చేస్తారు అనుకోండి, మొత్తం కూడా మీ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు టైపింగ్ అయితే చేయాలి. ఒకటి సిగ్నేచర్ కార్డు, డేటు, అదేవిధంగా మీ ఫోటో, ఇవి మాత్రం మీరు అతికించాల్సి ఉంటుంది అండ్ రాయాల్సి ఉంటుంది. ముందుగా ఇక్కడ రీసెంట్గా తిన్నట్టు ఒక ఫోటో అయితే అతికించండి, ఫోటో పైన మీరు క్లాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. ఇక్కడ ముందుగా పోస్ట్ అప్లై కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామని కూడా ఆ పోస్ట్ నేమ్ అయితే రాయండి. అండ్ కింద వచ్చేసి మనకు క్యాండిడేట్ నేమ్ అయితే ఉంది కదా, మీ 10th మెమోలో ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా ఇవ్వండి. అండ్ ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ అప్లికేషన్ మొత్తం కూడా మీరు ఓన్లీ బ్లాక్ లెటర్స్ మాత్రమే, అంటే క్యాపిటల్ లెటర్స్ మాత్రమే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది, ఎలాంటి కొట్టువైతే లేకుండా, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా. అంటే కంప్యూటర్లో కాబట్టి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి ఫాదర్ నేమ్ లేదా హస్బెండ్ నేమ్ అయితే రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మీరు వెదర్ బిలాంగ్ టు, అంటే మీ క్యాస్ట్ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, పీడబ్ల్యూనా, ఎక్సర్సీనా, ఈడబ్ల్యూఎస్నా ఇక్కడ ఇవ్వాలి. తర్వాత ఫోర్త్ వచ్చేసి మనకు డేట్ ఆఫ్ బర్త్ యాజ్ SSC మెట్రికులేషన్, మీ 10th మెమోలో మీ డేట్ ఆఫ్ బర్త్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఇవ్వాలి. ఫిఫ్త్ వచ్చేసి మీ ఆధార్ కార్డ్ నెంబరు. సిక్స్త్ వచ్చేసి మనకు మేలా ఫీమేల్ అని ఇవ్వాలి. సెవెంత్ వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే అదే ఇవ్వండి. ఎయిత్ వచ్చేసి ఎక్స్పీరియన్స్, మీరు అప్లై చేసిన పోస్ట్కి ఎక్కడ కూడా ఏ పోస్ట్కి ఎక్స్పీరియన్స్ అడగలేదు, బట్ మీ ఇక్కడ ఉంటే కానీ అడిషనల్గా ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి, లేకపోతే నోన్ పెట్టేసేయండి. నైన్త్ వచ్చేసి మనకు పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ ఇవ్వాలి, హౌస్ నెంబరు, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ కూడా. అండ్ 10th వచ్చేసి మనకు ప్రజెంట్ పోస్టల్ అడ్రస్ అయితే ఇవ్వాలి డీటెయిల్స్, సేమ్ హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్టిక్, స్టేట్, పిన్ కోడ్ కూడా. అండ్ 11th వచ్చేసి ఎంప్లాయ్మెంట్ కార్డ్ నెంబరు, మీ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి ఇంత ముందుకు, వాటి డీటెయిల్స్ ఇవ్వాలి, నేము అండ్ నెంబరు మొత్తం కూడా. ఒకవేళ లేదనుకోండి నోన్ పెట్టేసేయండి చాలు.
ఇక నెక్స్ట్ 12th వచ్చేసి మొబైల్ నెంబరు అండ్ కింద ఈమెయిల్ ఐడి. ఇక నెక్స్ట్ కింద 14th వచ్చేసి పోస్ట్ అప్లైడ్ ఫర్. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే రాయాలి. ఇక్కడ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి అనేది ప్రజెంట్ ఏదైతే మీరు మీ మొబైల్ యాక్టివ్గా ఉన్నటువంటి మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడి మాత్రం ఇవ్వండి. ఎందుకంటే మీకు సెలక్షన్స్ అనేది ఏదైనా ఇంటిమేట్ చేయాలన్నా మొత్తం కూడా మీకు వాట్సాప్ ద్వారా కానీ లేకుంటే నార్మల్ మెసేజ్ ద్వారా కానీ మెయిల్ ద్వారా కానీ పంపిస్తారు ఒక్కొక్కసారి. అప్పుడు మీకు యూజ్ఫుల్ ఉంటుంది. నెక్స్ట్ కిందనే మనకు డిక్లరేషన్ ఉంది కదా, మొత్తం కూడా మీరు టైపింగ్ చేయించిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అప్లికేట్ సిగ్నేచర్ అయితే చేయాలి. మీరు పెన్ను తీసుకొని మీరే సిగ్నేచర్ చేయాలి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీరు ప్లేసు అండ్ డేటు అండ్ ఎన్క్లోజర్ వచ్చేసిందంటే ప్లేస్ అండ్ డేటు, ఏ డేట్ నా ఫిల్అప్ చేసిన ఆ డేటు అండ్ ప్లేస్ వచ్చేసి మీ విలేజ్ కానీ మీ మండలం కానీ ఇవ్వండి. ఎన్క్లోజర్స్ అంటే మీ అప్లికేషన్ ఫామ్తో పాటు ఎన్ని పంపిస్తున్నారో మొత్తం కూడా కౌంట్ చేసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది కౌంటు. ఇక నెక్స్ట్ పేజ్లో వచ్చేసి మనకు అడ్మిట్ కార్డ్ అయితే ఉంటుంది. ఈ అడ్మిట్ కార్డ్ ముందుగా రీసెంట్గా దీని ఒక ఫోటో అయితే ఇది ఇక్కడ అతికించండి. ఫోటో పైన మీరు క్లాస్గా సిగ్నేచర్ అయితే చేయండి. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఉంది కదా, ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేద్దామనుకో ఆ పోస్ట్ నేమ్ అయితే ఇవ్వండి. అండ్ కిందనే మనకు 1, 2, 3, 4 ఈ 4 ఆప్షన్స్ మాత్రమే మీరైతే ఫిల్అప్ అయితే చేయాల్సి ఉంటుంది. ముందుకు వచ్చేసి మీ నేమ్ అయితే క్యాపిటల్ లెటర్స్లో, సెకండ్ పోస్ట్ అప్లైడ్, థర్డ్ మొబైల్ నెంబరు, ఫోర్త్ వచ్చేసి మీ ఫుల్ అడ్రస్ అనమాట, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా రాసేయండి. అండ్ కింద ఇక్కడ మనకు సిగ్నేచర్ అప్లికేట్ కార్డ్ సిగ్నేచర్ అయితే చేయండి. ఇవి మాత్రం మీరు ఫిల్అప్ చేయాలి. ఇక రిమైనింగ్ ఇక్కడ 5, 6, 7 ఉంది కదా, ఇదైతే మీరైతే ఫిల్అప్ అయితే చేయొద్దండి. ఇది ఆర్మీ వాళ్ళు మీరు సెలెక్ట్ అయిన తర్వాత షార్ట్ లిస్ట్ అయిన తర్వాత మీకు ఎగ్జామ్కి అడ్మిట్ కార్డ్ అయితే పంపిస్తారన్నమాట. ఇక నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది మీరు కంప్యూటర్ కార్డ్ టైపింగ్ చేయించి అండ్ ఫోటో అండ్ సిగ్నేచరు అవన్నీ రాసేసిన తర్వాత చేసిన తర్వాత ప్రింట్ తీసుకుంటారు. నెక్స్ట్ మీరు ఏం చేయాలంటే ఈ అప్లికేషన్ ఫామ్తో పాటు కొన్ని డాక్యుమెంట్ జిరాక్స్ అయితే పంపించాలి. వాటిలో మనకు ముందుగా ఆధార్ కార్డు జిరాక్స్ అయితే పంపించాలన్నమాట. తర్వాత ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్, మీరు ఏ ట్రేడ్కి అయితే అప్లై చేస్తున్నారో మనకి ఇక్కడ 10th, 12th డిగ్రీ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేసినా ఆ పోస్ట్ సంబంధించిన క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్. ఒకవేళ డిగ్రీ క్వాలిఫికేషన్ అప్లై చేస్తే 10th, ఇంటర్, డిగ్రీ 3 కూడా పంపించాలి. ఓన్లీ జిరాక్స్ మాత్రమే. థర్డ్ వచ్చేసి మనకు కమ్యూనిటీ సర్టిఫికేట్ జిరాక్స్, అంటే మీ క్యాస్ట్ ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా, ఈడబ్ల్యూఎస్ ఉంటుంది కదా, మీ క్యాస్ట్ సర్టిఫికేట్ జిరాక్స్. ఇక నెక్స్ట్ వచ్చి మనకు డిజబిలిటీ సర్టిఫికేట్, ఎవరైతే పీడబ్ల్యూ క్యాండిడేట్ కింద అప్లై చేస్తారో వాళ్ళు మాత్రమే. నెక్స్ట్ ఎన్ఓసి అంటే ప్రజెంట్ ఎవరైతే గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉంటాడు కదా, అంటే ప్రజెంట్ గవర్నమెంట్లో జాబ్ చేస్తూ ఇలాంటి పోస్టులకు అప్లై చేసుకున్న వాళ్ళకు ఎన్ఓసి సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు సర్వీస్ ఆఫ్ సర్టిఫికేట్, ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఎవరైనా ఎక్సర్సన్ క్యాండిడేట్ కింద అప్లై చేస్తే మీకు సర్వీస్ సర్టిఫికేట్ అయితే ఉండాలి, లేదా డిశ్చార్జ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. ఇక నెక్స్ట్ మనకు అడ్మిట్ కార్డు ఇన్ డూప్లికేట్, అంటే మనం ఇప్పుడు చెప్పాం కదా అడ్మిట్ కార్డు కూడా ఫిల్అప్ చేసాం కదా అది కూడా. నెక్స్ట్ 1 సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలాప్ విత్ పోస్టల్ స్టాంప్ అఫిక్స్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ ఏంటంటే ఒక స్మాల్ ఎన్వలాప్ అయితే తీసుకోవాలి. ఆ స్మాల్ ఎన్వలాప్ అంటే మీరు ఏం చేస్తారంటే 2 అని పెట్టి మీ అడ్రస్ అయితే రాయండి. హౌస్ నెంబర్, విలేజ్, మీ పేరు, మీ ఫాదర్ నేమ్, హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ విత్ మొబైల్ నెంబర్ మొత్తం కూడా 2 అని పెట్టి దాని మీద మీ అడ్రస్ రాసేసేయండి. అండ్ దాని మీద ఒక 10 రూపాయలది కానీ 20 రూపాయలది కానీ పోస్టల్ స్టాంప్ అయితే అతికించాల్సి ఉంటుంది అనమాట. ఇది స్మాల్ ఎన్వలాప్ అంటారు. దీన్ని కూడా మీరు మెయిన్ ఎన్వలాప్లో పెట్టేసి పంపించాలి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు చెప్పినట్టు డాక్యుమెంట్స్ అన్నీ కూడా 1 సెట్ జిరాక్స్ అండ్ ప్రతి జిరాక్స్ కింద కంపల్సరీగా సెల్ఫ్ అటెస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సెల్ఫ్ అటెస్ట్ లేదు, సిగ్నేచర్ అనమాట అంతే, డేటు. అండ్ ఈ డాక్యుమెంట్స్తో పాటు ఇంకా ఎక్స్ట్రా మనకు 2 ఫోటోలు కూడా మనకు మెయిన్ ఎన్వలాప్లో పెట్టేసి పంపించాలి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఒకటి మీరు మెయిన్ ఎన్వలాప్ అయితే తీసుకోండి. ఇది కొద్దిగా పెద్దగా అయితే ఉంటుంది. ఈ మెయిన్ ఎన్వలాప్ అంటే మీరు పైన టాప్లో వచ్చేసి మీరు హెడ్డింగ్ అయితే రాయాలి. హెడ్డింగ్ వచ్చేసి ఏమని రాస్తారంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తూ ఉన్నారో, సపోజ్ ఇప్పుడు ఎంటీఎస్ కనుక్కోండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ మొత్తం కూడా రాయాలి ఏదైతే ఉందో అది. ఒకవేళ మీరు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి అప్లై చేస్తే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. ఒకవేళ మీరు ఇంకా వేరే పోస్ట్కి అప్లై చేస్తే కుక్ కానీ డ్రైవర్ కానీ వాటి పేరు అయితే రాయాలి. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని రాసి మొత్తం ట్రేడ్ కూడా రాయాలి, అది అనమాట. ఇక నెక్స్ట్ మీరు లెఫ్ట్ సైడ్ ఏం చేస్తారంటే ఫ్రమ్ అని పెట్టి మీ పేరు, మీ ఫాదర్ నేము, మీ హౌస్ నెంబరు, విలేజు మొత్తం కూడా మీ డీటెయిల్స్ రాసేయండి. హౌస్ నెంబర్, విలేజ్, మండలము, డిస్ట్రిక్ట్, స్టేట్, పిన్ కోడ్ మొత్తం కూడా ఫ్రమ్ అని పెట్టి లెఫ్ట్ సైడ్ మీరు రాయాల్సి ఉంటుంది అనమాట మెయిన్ ఎన్వలాప్ మీద. ఇక అదేవిధంగా మనకు రైట్ సైడ్ 2 అడ్రస్ వచ్చేసి రాయాలి. 2 అడ్రస్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ద కమాండెంట్, కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్, సైనిక్ పూరి, సికింద్రాబాద్, తెలంగాణ స్టేటు 500094. ఈ అడ్రస్ మీరు 2 అని పెట్టి మీరు మెయిన్ ఎన్వలాప్ మీద మీరు 2 అని పెట్టి రాసేయాల్సి ఉంటుంది అనమాట, చూసుకోండి. ఇక నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే మీరు పంపిస్తున్నటువంటి అంటే మీరు ఫిల్అప్ చేసినట్టు అప్లికేషన్ ఫాము, అడ్మిట్ కార్డు డూప్లికేట్ది అండ్ మీరు పంపిస్తున్న డాక్యుమెంట్ జిరాక్స్ ఉంటాయి కదా, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా ఎక్స్పీరియన్స్ ఒకవేళ ఉంటే మొత్తం కూడా డాక్యుమెంట్ జిరాక్స్లు అన్నీ
వాటితో పాటు 2 ఫోటోలు, ఒక స్మాల్ ఎన్వలప్ అన్నీ కూడా మీరు మెయిన్ ఎన్వలప్‌లో పెట్టేసి పిన్ కొట్టేసేయండి. పిన్ కొట్టేసి పోస్ట్ ఆఫీస్‌కి వెళ్ళి ఇది ఓన్లీ ఆర్డినరీ పోస్ట్ ద్వారా మాత్రమే బై పోస్ట్ ద్వారా పంపియాలి. ఒకవేళ ప్రెజెంట్ ఆర్డినరీ పోస్టు నడుస్తలేదు అంటే ఇక రిమైనింగ్ ఏదైనా పంపియండి. బట్ ప్రెజెంట్ మీరు మాత్రం ఆర్డినరీ పోస్ట్‌కి మాత్రమే మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇక నెక్స్ట్ అప్లై లాస్ట్ డేట్ మనకు 30 డేస్ వరకు ఛాన్స్ అవుతుంది. అంటే మనకు జూన్ 20 అంటే మనకు నిన్నటి నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది. జూలై 20 వరకు ఛాన్స్ ఉందన్నమాట. అప్లై లాస్ట్ డేట్ మనకు జూలై 20, 2026 ఆ డేట్ వరకు అప్లై అయితే చేసుకోండి. ఇక ఫైనల్‌గా వచ్చేసింది బ్రదర్. మనకు నెక్స్ట్ ఇంకేదైనా నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆర్మీ గ్రూప్స్ నోటిఫికేషన్‌లకి ఇలానే మీకు అప్డేట్ ఇది ఇస్తాను కాబట్టి కంపల్సరీ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్‌లో పెట్టుకోండి. అండ్ ఎవరికైతే ఈ వీడియో హెల్ప్‌ఫుల్ అయిందో కంపల్సరీ అయితే లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ.